ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందామండి. ట్రేడింగ్ అంటే గుర్తుపెట్టుకోండి బిజినెస్ అండి. ట్రేడింగ్ అంటే జాబ్ అయితే కాదు. అంటే ఏంటంటే మీ మీద ఎవరో బాస్ ఉండి అతను చెప్పిన మాట మీరు వినాల్సిన అవసరం లేదు. మీకు మీరే బాస్. మీరు ఇష్టమైన టైంలో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. మరి ట్రేడింగ్ బిజినెస్ అంటున్నారు, అసలు బిజినెస్ లో ఏం చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ లో ఏం చేస్తామండి, మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాయి, బిజినెస్ వాళ్ళు ఒక వస్తువుని తక్కువ రేట్ లో కొనుక్కొని ఆ వస్తువుని ఎక్కువ రేట్ లో అమ్మారు అనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ కి ఏదో ఒక వస్తువు ఉంది అనుకోండి, అదొక 100 రూపాయలు ఉంది, 150 రూపాయలకి అమ్మేశారు అనుకోండి, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, ఒక 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టు. సేమ్ యాజ్ ట్రేడింగ్ లో మనం ఏం చేస్తామంటే కంపెనీ షేర్స్ ఉంటాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ఎగ్జాంపుల్ 500 ఉంది అనుకుందాం. ఈ 500 ని మనం కొనుక్కున్నాం, అది ఒక 700 దాకా పెరిగింది. పెరిగిన తర్వాత 700 దగ్గర మనం అమ్మేసాం అనుకోండి, ఒక 200 మనకు ప్రాఫిట్ వచ్చినట్టు. కానీ బిజినెస్ లో ఏముంటదండి, ఏదైనా వస్తువు యొక్క ప్రైస్ పెరుగుతూనే మనకు ప్రాఫిట్ వస్తుంది. కానీ ట్రేడింగ్ లో అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ షేర్ ప్రైస్ పెరుగుతూనే, కంపెనీస్ మార్కెట్స్ పెరుగుతూనే ప్రాఫిట్ కాదండి, పడిపోయినా కూడా మనం ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. చాలా మంది ఈటీవీ న్యూస్ అక్కడిక్కడ చూసి అరే స్టాక్ మార్కెట్ పెరుగుతుందంట, ప్రాఫిట్ వస్తున్నాయి అనుకుంటారు, పడిపోతున్నాయంట, అందరికి లాసెస్ వస్తున్నాయి అనుకుంటారు. కానీ వాస్తవానికి పడిపోతే ఓన్లీ అందరికి లాసెస్ ఏం రావండి, పడిపోతే కూడా మనం ప్రాఫిట్స్ అనేవి ఏం చేయొచ్చు. ఎట్లా అంటే షార్ట్ సెల్లింగ్ చేసి, అది మీ క్లాస్ లో కంప్లీట్ గా నేర్పిస్తాను. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, షార్ట్ సెల్లింగ్ అంటే ఎట్లా చేయాలని మనం తర్వాత నేర్చుకుందామండి. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఏదైనా ఒక కంపెనీ షేర్ పెరిగినా మనకు ప్రాఫిట్ వస్తుంది, పడిపోయినా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ట్రేడింగ్ అంటే కొనడం అమ్మడం. ఇది అర్థమైందంటే మీరు ట్రేడింగ్ అనేది చేసి కంపల్సరీ ప్రాఫిట్స్ అనేది ఏం చేయడానికి ఒక అవకాశం అయితే ఉంది మీకు. చాలా మందికి ఒక డౌట్ ఉంటదండి, అసలు ట్రేడింగ్ ఎవరు చేయాలి, నాకు నాలెడ్జ్ లేదు, నాకు సర్టిఫికేట్స్ లేవు, నాకు గ్రాడ్యుయేషన్ లేదు, నేను చేయొచ్చా అని ఒక డౌట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి అండి, ట్రేడింగ్ అనేది ఒక స్కిల్ అండి. దీనికి ఏ సర్టిఫికేట్స్ అనేవి ఏం అవసరం లేదు. కొనడం అమ్మడం అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఏంటో చెప్పాను. ఇది తెలిస్తే మీరు కొంచెం నాలెడ్జ్ పెట్టి కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి మీరు ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ ఉండాల్సిన అవసరం లేదు, దీనికి కంపల్సరీ ఒక స్టడీ లైఫ్ ఉండాల్సిన అవసరం లేదు, దీనికి కంపల్సరీ నాకు ఇంగ్లీషే రావాల్సిన రూల్ ఏం లేదు. ఒక మినిమం కొనడం ఎట్లా అమ్మడం ఎట్లా తెలవాలి, కొన్ని వెబ్సైట్స్ ఎట్లా చెక్ చేయాలి అనేది యాప్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, అవి ఎట్లా చేయాలన్నా కూడా మన క్లాస్ లో నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను విలేజ్ పర్సన్ ని, నాకు కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ రాదు, అరే నేను అసలు ట్రేడింగ్ నేర్చుకోగలుగుతానా అన్న మైండ్ సెట్ అనేది మీ మైండ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసేయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, లేదంటే యూట్యూబ్ అయినా గూగుల్ చూడండి. పెద్ద పెద్ద బిజినెస్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి పెద్ద స్టడీ ఎడ్యుకేషన్ అనేది లేదండి. ప్లస్ అడిషనల్ గా ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళలో చాలా మెంబర్స్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత కూడా ట్రేడ్ అనేది చేయలేను కదా, ఎందుకంటే మార్కెట్ అనేది మార్నింగ్ టైమ్ లోనే ఉంటది, నా జాబ్ అయిపోయేసరికి మార్కెట్ అనేది అయిపోతుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఒకటే మార్కెట్ లేవండి, చాలా మార్కెట్స్ ఉన్నాయి. ఏమేమి మార్కెట్స్ ఉన్నాయని నేను ఒకసారి క్లియర్ గా చెప్తాను, వినండి. ఫస్ట్ మార్కెట్ అందరికి తెలిసిందే, ఈక్విటీ మార్కెట్. అంటే కంపెనీ షేర్స్ ని మనము బై అండ్ సెల్ చేయడం. ఈ మార్కెట్ టైమింగ్ వచ్చేసి 9:15 to 3:30 వరకు ఉంటది, మండే టు ఫ్రైడే ఉంటదండి. సెకండ్ మార్కెట్ వచ్చేసి డెరివేటివ్ మార్కెట్ అన్నమాట. ఇది సేమ్ ఇలా ఈ మార్కెటే, కాకపోతే మనం ఇండెక్సెస్ మీద కమోడిటీస్ మీద చేస్తాము. హెడ్జింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు, లివరేజ్ పర్పస్ కి యూజ్ చేస్తారు. దీని గురించి డెరివేటివ్ గురించి నేను కంప్లీట్ క్లాస్ లో చెప్తాను. థర్డ్ మార్కెట్ వచ్చేసి కమోడిటీ మార్కెట్ అండి. అంటే రా మెటీరియల్స్ మీద మనము బై అండ్ సెల్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్ కి అగ్రికల్చర్ కి సంబంధించి వీట్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, బై అండ్ సెల్ అమ్మడం కొనడం అనేది చేస్తాము. మెటల్స్ కి సంబంధించి గోల్డ్, సిల్వర్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఎనర్జీకి సంబంధించి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ లో చేసుకోవచ్చు అండి. కమోడిటీ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock ఓపెన్, నైట్ 12 గంటలకు క్లోజ్ అవుతుంది. ఇది జాబ్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే జాబ్ కి వెళ్ళొచ్చి ఈవినింగ్ టైమ్ లో మంచిగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఈ మార్కెట్ లో కొంచెం మ్యానిపులేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఎందుకంటే వరల్డ్ మొత్తం సేమ్ ప్రైజెస్ ఉంటాయి కదా అండి. దాన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసిన ప్రైజెస్ ఉంటాయి. అంటే గ్లోబల్ గా ఉన్న ప్రైజెస్ ని మన ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేసిన ప్రైజెస్ ఉంటాయి అనమాట ట్రేడింగ్ కి. కాబట్టి మ్యానిపులేషన్స్ అనేది తక్కువ ఉంటాయి, ప్లస్ అడ్వాన్స్ ప్రైజెస్ అనేది మంచిగా వర్కౌట్ అనేది అవుతుంది. ఫోర్త్ మార్కెట్ వచ్చేసి కరెన్సీ మార్కెట్. దీన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అని కూడా అంటారు. అసలు కరెన్సీ మార్కెట్ అంటే ఏంటంటే కరెన్సీ పేర్స్ ని కొనడం అమ్మడం చేస్తామండి. ఎగ్జాంపుల్ కి యూఎస్డి జేపీవై కానివ్వండి, యూరో యూఎస్డి కానివ్వండి, జేపీవై యూఎస్డి కానివ్వండి. అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఉండే కరెన్సీస్ ఉంటాయి కానీ ఆ కరెన్సీస్ తో ఉండే డిఫరెన్స్ ని బేస్ చేసుకొని మనం బై అండ్ సెల్ అనేది చేస్తాము. ఎగ్జాంపుల్ కి ఐఎన్ఆర్ డాలర్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఎంత ఉందంటే ఒక డాలర్ కి 85 రూపీస్ వస్తుంది కదా. ఈ 85 రూపీస్ కాస్త 86 పోతాయి, 87 పోతాయి అని కూడా మనం ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. కరెన్సీ పేర్చుకున్న డిఫరెన్స్ మధ్య బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్స్ అనేవి బై అండ్ సెల్ అనేది చేయొచ్చు అండి. ఈ ఫరెక్స్ ట్రేడింగ్ అనేది 24/7 ఉంటుంది, నైట్ కూడా ఓపెన్ అయినా ఉంటుంది, కాకపోతే మండే టు ఫ్రైడేనే ఉంటుంది. ఇది వోల్టాలిటీ అనేది మంచిగా వోల్టాలిటీ అనేది ఉంటుంది, మంచిగా ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు మీరు. కానీ ఫరెక్స్ ట్రేడ్ చేయాలంటే డాలర్ రూపంలోనే చేయాలి మీరు. దీనికి సపరేట్ అకౌంట్స్ అనేవి ఉంటాయి, ఆ అకౌంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలని కూడా మన క్లాస్ లో చెప్తానండి. ఫిఫ్త్ మార్కెట్ వచ్చేసి క్రిప్టో మార్కెట్ అండి. ఇది హైలీ వోల్టైల్ మార్కెట్. మీకు క్రిప్టో మార్కెట్ అంటే ఐడియా ఉందా? బిట్ కాయిన్స్ కానివ్వండి, ఎథీరియం కాయిన్స్ కానివ్వండి, డిజిటల్ కాయిన్స్ లో ట్రేడ్ అనేది చేస్తాము. క్రిప్టో మార్కెట్ లో కూడా మళ్ళీ డెరివేటివ్స్ ఉంటాయండి. క్రిప్టో మార్కెట్ అనేది 24/7 మండే టు సాటర్డే, సండే కూడా ఉంటుంది. మండే టు ఫ్రైడే కాదు, సాటర్డే సండే కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు క్రిప్టో మార్కెట్ లో. ఇలా మీరు 5 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ లో మీరు ఇష్టం ఉన్న టైంలో ట్రేడింగ్ చేసుకొని ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అండి, వన్స్ మీరు ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత. అయితే ఇందాక చెప్పిన మార్కెట్స్ ని యూజ్ చేసుకొని చాలా మంది ప్రాఫిట్స్ ఎర్న్ చేశారండి. టాప్ 5 రిచెస్ట్ ట్రేడర్స్ వరల్డ్ మొత్తంలో, వాళ్ళ గురించి తెలుసు.
తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి జార్జ్ సోరస్ 71,810 crores సంపాదించాడు త్రూ ట్రేడింగ్ చేసి. 1992లో యూకే కరెన్సీ పౌండ్ ని షార్ట్ చేసి ఒక్కటే రోజు $1 billion ప్రాఫిట్ తెచ్చుకున్నాడు అండి. జార్జ్ సోరస్ ని ద మ్యాన్ హూ బ్రోక్ ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని పిలుస్తారు. సెకండ్ అతను వచ్చేసి జిమ్ సిమోన్స్ 1,91,000 crores అనేది విన్ చేశాడు త్రూ ట్రేడింగ్ చేసి. థర్డ్ వన్ వచ్చేసి రే దాలియో ట్రేడింగ్ చేసి 47,595 crores సంపాదించాడు. ఫోర్త్ వన్ పౌల్ డూడర్ జోన్స్ 60,955 crores సంపాదించాడు త్రూ ట్రేడింగ్ చేసి. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టేన్లీ డ్రకెన్ మిల్లర్ 41,750 crores సంపాదించాడు త్రూ ట్రేడింగ్. వీళ్ళందరూ ఫారెక్స్ ట్రేడింగ్ త్రూ, కరెన్సీ ట్రేడింగ్ త్రూ, ప్లస్ వాళ్ళ కంట్రీలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ త్రూ ట్రేడ్ చేసి పైసలు సంపాదించుకున్న వాళ్ళు. ఇప్పుడు మన ఇండియాలో టాప్ 5 ట్రేడర్స్ గురించి చూద్దాం. అందరికి తెలిసిన పేరు రాకేష్ జుంజునవాలా. దాదాపు 35,000 crores అనేది సంపాదించాడు. 1985లో 5,000 త్రూ ఇన్వెస్ట్మెంట్ త్రూ స్టార్ట్ చేసి 1,000 crores అనేది సంపాదించాడండి. రాధాకృష్ణ దమాని 2,50,000 కోట్లు సంపాదించాడు. ఈయన డిమార్ట్ ఓనర్ అండి, ఫౌండర్. విజయ్ కేడియా 700 కోట్లకు పైగా సంపాదించాడు త్రూ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. పురంజీ విలియర్ 200లకు పైగా కోట్లు సంపాదించాడు త్రూ స్మాల్ క్యాప్స్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి. నిమేష్ షా 1000 కోట్లకు పైగా సంపాదించాడు. ఇతనికి మంచి పేరు ఉంది దలాల్ స్ట్రీట్ లో, ముంబైలో. కాబట్టి దీని వల్ల మీకు అర్థమైంది ఏంటంటే చాలా మెంబర్స్ ట్రేడింగ్ త్రూ, ఇన్వెస్ట్మెంట్ త్రూ అమౌంట్ అనేది సంపాదించారు. కాకపోతే కరెక్ట్ ఎఫర్ట్, టైం అనేది పెట్టారు. మీరు కూడా కరెక్ట్ టైం అండ్ ఎఫర్ట్ పెడితే అమౌంట్ అనేది ఎర్న్ చేయగలుగుతారు ట్రేడింగ్ త్రూ. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎందుకు సంపాదించట్లేదు అంటే దానికి రీజన్ వచ్చేసి వాళ్ళ ఒక గ్రీడ్ వల్లనే. వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటదండి, పని చేసే ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ అమ్మడం కొనడం మాత్రం. ఇది ఒక్కటే విషయం తెలుసు, మార్కెట్ మీది పోద్దా కొనాలి, మార్కెట్ పడిపోద్దా అమ్మేయాలి. ఇది ఒక్కటే గుర్తుంటది. మీకు దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దాన్నే ట్రేడింగ్ ట్రీ కాన్సెప్ట్ అంటారు. మనం చూస్తున్నాం కదా, ఒక చిన్న ట్రీ భూమి మీద చాలా పెద్దగా పెరిగింది. మీరు భూమి మీద నుండి, ఎర్త్ మీద నుండి చూస్తే బ్రాంచెస్ కానివ్వండి, లీవ్స్, ఆకులు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, అన్ని కనిపిస్తాయండి. కానీ మీరు ఎర్త్ లోపల నుండి చూస్తే దానికి పెద్ద పెద్ద వేర్లు, రూట్స్ ఉంటాయి. ఆ వేర్లే గనక, రూట్స్ అనేవి స్ట్రాంగ్ గా లేకపోతే అంత పెద్ద చెట్టు అనేది నిలబడుతుందా అండి? లేదంటే అంత పెద్దగా పెరగగలిగేదా? మీరే ఆలోచించండి. అలానే ట్రేడింగ్ కి కూడా సేమ్ రూల్ అనేది అప్లై అవుతుందండి. మనము మార్కెట్ మీదికి వెళ్తుంది అనుకొని బై బటన్ మీద క్లిక్ చేస్తాము. ఒకవేళ మార్కెట్ కిందికి పడుతుంది అనుకొని సెల్ బటన్ మీద క్లిక్ చేస్తాము. ట్రేడింగ్ లో నష్టపోయే వాళ్ళందరూ చేసేది ఇదే అండి. కానీ మీరు ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఎర్త్, భూమి లోపల ఉన్న వేర్లను డెవలప్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకోండి. మార్కెట్స్ ని చార్ట్స్ అండ్ ఇండికేటర్స్ తో అర్థం చేసుకోవడం, దానివల్ల మనకి ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అన్న క్లారిటీ అనేది వస్తుందండి. సెకండ్ వన్ వచ్చేసి సైకాలజీ అండి. మార్కెట్లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానివ్వండి, సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ఈ సైకాలజీని మంచిగా బిల్డ్ అనేది చేసుకుంటారు. ఎలా అంటే ఫియర్, గ్రీడీని కంట్రోల్ చేయడం వల్ల. అంటే ఆశను కానివ్వండి, భయాన్ని కానివ్వండి దూరం చేస్తారు ట్రేడింగ్ చేసేటప్పుడు. థర్డ్ వన్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. ఒక ట్రేడ్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్తో ట్రేడ్ చేద్దామన్నా అది పక్కన పెట్టండి. క్యాలిక్యులేటివ్ రిస్క్ మీద ఫోకస్ చేయండి. స్మాల్ లాసెస్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం నేర్చుకోండి. ఫోర్త్ పాయింట్ ట్రేడింగ్ ప్లాన్ అండ్ లైఫ్ మేనేజ్మెంట్. ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేయడం అంటే, ఒక గోల్ లేకుండా, సపోజ్ మీరు ఒక ట్రైన్ ఎక్కారనుకోండి, ఎక్కడ దిగుతారండి? అసలు మీకు గోలే లేదు కదా. కాబట్టి ప్లాన్ లేకుండా మీరు అసలు ట్రేడ్ అనేది చేయకూడదు. క్లియర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. డైలీ రొటీన్స్ కానివ్వండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కానివ్వండి, వీటి మీద ఫోకస్ అనేది చేయండి. సేమ్ మీరు ఒక చెట్టులాగా, ఒక ట్రీ లాగా ట్రేడింగ్ కెరియర్లో పెద్దగా పెరగాలి అనుకుంటే అందరికీ కనబడుతున్న సర్ఫేస్ మీద ఫోకస్ చేయకుండా డీప్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ వేర్ల మీద ఫోకస్ చేయండి. అంటే టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి, సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ ప్లాన్, లైఫ్ మేనేజ్మెంట్, ఇవన్నిటిని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. అప్పుడే మీరు ట్రేడింగ్ సక్సెస్ ట్రీ మీద ప్రౌడ్గా నిలబడతారు. ఇలా మీ లైఫ్లో మీ గోల్ మనీని రీచ్ అవ్వడానికి నేను 1 month ట్రేడింగ్ కోర్స్ అనేవి నేర్పిస్తున్నానండి. మన 1 month లైవ్ క్లాసెస్లో మనం నేర్పించే కంటెంట్ అనేది ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్లో క్యాండిల్ స్టిక్ అనమాట. అసలు వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్ అనేది ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది, క్యాండిల్ స్టిక్ అసలు ట్రేడింగ్లో ఎందుకు యూజ్ చేస్తాం అనేది పిన్ టు పిన్ అనేది చూపిస్తాను. దాని తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏమేమి ఉంటాయి, ఏ ప్యాటర్న్స్ వస్తే ఎట్లా ట్రేడ్ ప్లాన్ చేయాలని. దాని తర్వాత వచ్చేసి అంటే మార్కెట్ స్ట్రక్చర్, ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, అట్లా స్టాక్ మార్కెట్లో కూడా ఈ ప్రైజెస్కి, మూమెంట్స్కి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. ఈ స్ట్రక్చర్ అనేది, ఓవరాల్ స్ట్రక్చర్ అనేది ఏంటని చూపిస్తాను. ప్లస్ మార్కెట్ ట్రెండ్ అనమాట. ట్రెండ్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి ఉన్నాయండి. ఏ ట్రెండ్లో ఏమేమి చేయాలనేది కూడా చూపిస్తాను. దాని తర్వాత డౌ థియరీ అనమాట. బేస్డ్ ఆన్ డౌ థియరీ, డౌ సైంటిస్ట్ ఉన్నవాడు, ఆ సైంటిస్ట్ ఒక థియరీ అనేది కనుక్కున్నాడు. ఆ థియరీ ఏంటనేది కూడా మీకు క్లియర్గా వేసి చూపిస్తాను. ప్లస్ అడిషనల్గా
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మేజర్ ఇంపార్టెంట్. ఫండమెంటల్గా అనలైజ్ చేసినా, టెక్నికల్ అనలైజ్ చేసినా కూడా కోరిలేషన్ అనేది ఉంటుంది. చాలా మార్కెట్లో చాలామంది దీనికి రెస్పెక్ట్ అనేది ఇస్తారు. మీరు న్యూస్ ఛానల్స్లో చూసినా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడతారు కాబట్టి దీని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. దాని తర్వాత వచ్చేసి చార్ట్ ప్యాటర్న్ అండి. చార్ట్ ప్యాటర్న్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్. ఇక దీని గురించి ఇన్డెప్త్గా మనం క్లాస్లో చూద్దాము. చార్ట్స్ ఎట్లా అనలైజ్ చేయాలి, చార్ట్ ప్యాటర్న్స్ ఏమేమి విజిబుల్ అవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రెండ్స్ కనే ఉంటాయి, అవి డిస్కస్ అనేవి చేద్దాం. ఇది అయిపోయాక మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఇవి ఏమేమి స్టాండర్డ్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి, ఏ ట్రేడర్ ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఇంట్రాడేకి ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి, డెలివరీకి ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్కి ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి, బీటీఎస్టీకి ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి అనేది, స్కాల్పింగ్కి ఏ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేయాలనేది మేము క్లాస్లో చూపిస్తానండి. ట్రెండ్ లైన్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి ఉన్నాయి. ఏ ట్రెండ్ వచ్చినప్పుడు ఏ ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేయాలన్నది కూడా చూపిస్తాను. దాని తర్వాత బ్రేక్అవుట్ కానివ్వండి, బ్రేక్ డౌన్, రీటెస్ట్, రివర్సల్ అనే దాని గురించి కూడా చూద్దాము. ప్లస్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి వాల్యూమ్స్ అనమాట. అసలు వాల్యూమ్స్ అనేది ఏంటివి, వాల్యూమ్స్తో ఎట్లా ట్రేడ్ చేస్తాము, వాల్యూమ్కి ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఇండికేటర్ బేస్ చేసుకొని మనం వాల్యూమ్స్ ఎట్లా చూడాలి అనేది కూడా మీకు క్లాస్లో చూపిస్తాను. స్ట్రాటజీస్ అండి. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ యూట్యూబ్లో అక్కడిక్కడ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళకు స్ట్రాటజీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. స్ట్రాటజీస్ కూడా నేను కొన్ని నేర్పిస్తాను అనమాట. ఇండికేటర్ బేస్ చేసుకొని ఇట్లా స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఒక 6 months బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ప్లస్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ కూడా చూపిస్తాను. దాంతోపాటు అడిషనల్గా క్యాండిల్ స్టిక్తో మనం ఒక స్ట్రాటజీ అనేది డెవలప్ చేసాము, ఆ స్ట్రాటజీ కూడా చూపిస్తాను. దాంతోపాటు అడిషనల్గా టైం బేస్డ్ స్ట్రాటజీ అనమాట. ఇది బ్యూటిఫుల్ స్ట్రాటజీ, టైం బేస్డ్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ ఇంకా స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయండి. ఆ స్ట్రాటజీస్ అనేవి ఒక 6 months బ్యాక్ టెస్ట్ చేసి చూపించి మీకు ఎనీ టైం స్టాక్ రిట్ అయినా, ఎంత స్టాక్ లాస్ రిట్ అయినా, దీని అక్యురేసీ ఎంత, విన్ సైజ్ ఎంత, విన్ రేషియో ఎంత అనేది కూడా మనం క్లాస్లో పిన్ టు పిన్ డెప్త్గా మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం డెరివేటివ్ సెగ్మెంట్ చూద్దాం. డెరివేటివ్లో అసలు డెరివేటివ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు డెరివేటివ్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, డెరివేటివ్స్ని ఒక సింపుల్ వేగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత తర్వాత ఫ్యూచర్స్ ఉంటాయి కదండి, అసలు ఫ్యూచర్స్ దేనికి యూజ్ అవుతాయి, ఫ్యూచర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ట్రేడర్స్ ఫ్యూచర్స్తో ఏం చేస్తారు, టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్యూచర్ డేటా అనాలైసిస్, హెడ్జింగ్ విత్ ఫ్యూచర్స్ని ఎలా హెడ్జ్ చేయాలి, అట్లా ప్రతి ఒక్కటి చూపిస్తాను ఫ్యూచర్స్లో. దాని తర్వాత వచ్చేసరి ఆప్షన్స్. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి, ఆప్షన్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయ్యాయి, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ అంటే ఏంటిది, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ అంటే ఏంటిది, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అంటే ఏంటిది, ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ అంటే ఏంటిది, అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ అంటే ఏంటిది, ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ఆప్షన్ బయ్యింగ్ అంటే ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, అసలు ఆప్షన్ బయ్యింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏమున్నది, ఏది ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనేది పిన్ టు పిన్ చూపిస్తాను. ఆప్షన్ డేటా అనాలైసిస్ అనేవి ఎలా చేయాలి, ఆప్షన్ గ్రీక్స్ని ఎట్లా రీడ్ చేయాలి, హెడ్జింగ్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ ఆప్షన్ ఉంటాయండి. తర్వాత వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అనగానే రిస్క్ రివార్డ్ రేషియో, విన్ సైజు, రివార్డ్ ఏం చేయాలి, రిస్క్ ఎంత తీసుకోవాలి, క్యాల్కులేటివ్ రిస్క్, టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ ఏమేమి ఉన్నాయి, మీ పొజిషన్ సైజింగ్ అనేది ఎంత అమౌంట్తో ట్రేడ్ చేయాలి, ఎవ్రీ ట్రేడ్ క్వాంటిటీ ఎంత పెట్టుకోవాలి, ప్రాఫిట్ క్యాల్కులేషన్. ఒకవేళ మీకు వరస్ట్ సినారియోలో ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అంటే మనం ఒక రూల్ని ఫాలో అవుతామండి, ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు. వరస్ట్ సినారియోలో మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది క్యాల్కులేట్ చేసుకుందాము. రియల్ సినారియోకి వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ప్రాఫిట్ వస్తుంది. తర్వాత సెగ్మెంట్ వచ్చేసి సైకాలజీలో ట్రేడింగ్ సిస్టమ్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అట్లా ట్రేడర్స్ కూడా ఒక సిస్టమ్ అనేది ఉంది. అట్లా ట్రేడర్స్ అనే వాళ్ళు దేన్ని ఫాలో అవ్వాలనేది కూడా చూపిస్తాను. ప్లస్ డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి. ట్రేడర్స్ చేయవలసినవి, ట్రేడర్స్ చేయకూడనివి, అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను. హౌ టు రెడ్యూస్ గ్రీడీ అండ్ ఫియర్, అంటే మీ బాధను, మీ ఆశను ట్రేడింగ్ చేసినప్పుడు ఎట్లా తగ్గించుకోవాలనేది కూడా చూపిస్తాను. ట్రేడర్స్ మైండ్ సెట్ అనేది ఎలా డెవలప్ చేయాలనేది చూపిస్తాను. లాస్ట్ వన్ లైఫ్ మేనేజ్మెంట్. జర్నల్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, మెడిటేషన్ చేయడం వల్ల మనకు లైఫ్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, డైలీ మోటివేషన్స్, కొంచెం స్టోరీ బేస్డ్ కానివ్వండి అలా నేర్పిస్తాను. ఒక 21 days రూల్ అని ఉందండి. ఏదైనా న్యూ థింగ్ అనేది మన లైఫ్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 21 days రూల్ అని ఉంటుంది. అది కూడా ఎలా చేయాలి, ఏంటి దానివల్ల బెనిఫిట్స్ అనేది కూడా చూపిస్తాను. ప్లస్ అడిషనల్గా మీరు మీ లైఫ్లో, ట్రేడింగ్ లైఫ్లో మీరు ఒక ట్రేడర్, ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా అవ్వాలి అనుకుంటే మీరు డిసిప్లిన్ అనేది ఎలా బిల్డ్ చేయాలన్నది కూడా చూపిస్తానండి. ఇదంతా మన ట్రేడింగ్ కోర్స్ కంటెంట్ ఫర్ 1 month కండి. దాంతోపాటు అడిషనల్గా ఎవరైతే మన క్లాసెస్లో అటెండ్ అవుతారో వాళ్ళకు బోనస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కానివ్వండి, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటిది, సెకండరీ మార్కెట్ అంటే ఏంటిది, బ్యాక్ టెస్ట్ ఎట్లా చేయాలి మీ ట్రేడ్స్ని, ప్లస్ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ని ఎలా వాడాలనేది, డైలీ హోంవర్క్ చేయించడం కానివ్వండి, మీతోని ప్రాక్టీస్ సెషన్స్ పెట్టడం కానివ్వండి, ఇవి చేపిస్తానండి. ఇదే కాకుండా అడిషనల్ బోనస్ ఉన్నాయండి. హ్యాపీయా? కాంపౌండింగ్ బెనిఫిట్స్ అనేవి మీ లైఫ్లో మీరు ఎట్లా తీసుకోవాలనేది చెప్తాను. ఎగ్జాంపుల్కి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, వారన్ బఫెట్ ఏమన్నాడంటే
మనకు 7 వండర్సే ఉన్నది కానీ 8th వండర్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ కాంపౌండింగ్ అని అన్నాడు. ఆ కాంపౌండింగ్ వేని మీ లైఫ్లో ఎట్లా ఇన్బిల్డ్ చేయాలన్నది కూడా నేర్పిస్తాను. అంటే దానివల్ల మీరు అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలని, సెట్టింగ్ ఫినాన్షియల్ గోల్ అండ్ అచీవింగ్ దెమ్, అంటే మీకు ఒక ఫినాన్షియల్ గోల్ అనేది సెట్ చేస్తానండి, దాన్ని మెల్లిమెల్లిగా ఎలా అచీవ్ చేయాలన్నది కూడా నేర్పిస్తాను. ప్లస్ ట్రేడింగ్ ఒక్కటే కాకుండా మీరు అమౌంట్ ఎర్న్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఫినాన్షియల్లో. ఆ డిఫరెంట్ వేస్ అనేవి ఏమేమి ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్పిస్తాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఫరెక్స్ మార్కెట్ కానివ్వండి, కమోడిటీ మార్కెట్ కానివ్వండి, యుఎస్ మార్కెట్లో ట్రేడ్ చేయడం కానివ్వండి, క్రిప్టో ట్రేడింగ్ అనేది కానివ్వండి, వీటి మీద బేసిక్ టు అడ్వాన్స్ అంతా కంప్లీట్ అంతా రోల్ చేసి మీకు నేర్పిస్తానండి. మీకు ఈ కంటెంట్ అంతా విన్న తర్వాత ఒక డౌట్ రావచ్చు అండి, అరే 1 monthలో మాకు ఈ క్లాసెస్ అంతా ఎలా నేర్పిస్తారని ఒక డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, నాకు స్టాక్ మార్కెట్లో దాదాపు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 2.5 years నుంచి కోచింగ్ చెప్తున్నాను కదా, ఎవ్రీ మంత్ బ్యాచెస్ అనేవి ఉంటాయి కదా. ఏ రోజు ఏ కంటెంట్ చెప్పాలి, ఎట్లా చెప్తే 1 monthలో ఈ కోర్స్ అనేది అయిపోద్ది అనేది నాకు ఐడియా ఉంటుంది. నా బడ్డేనా అండి, అది నా బాధ్యత కాబట్టి నేను చూసుకుంటాను. మీరు దాని గురించి ఆలోచించకండి. మీరు ఆలోచించాల్సింది ఈవినింగ్ టైంలో, క్లాస్ టైంలో నేను ఎలా ఫ్రీగా ఉండాలని ఆలోచించండి. ఒకవేళ క్లాసెస్ మిస్ అయినా కూడా మీకు రికార్డింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. లేదు అయినా నాకు నమ్మకం రావట్లేదు అనుకుంటే, ఇది మన స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఒకసారి ఇది ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అనేది అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి, మనం ఎప్పటి నుండి ఉన్నాము, మన క్లాస్ ఎట్లా నేర్పిస్తున్నాను, నా వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉందనేది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్ తెలుగు పేజ్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేయండి, దీంట్లో మనం కంటెంట్ అనేది మోటివేషన్కి సంబంధించి, ట్రేడింగ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి ఇది చూడండి. ప్లస్ టెలిగ్రామ్ ఛానల్ అనేది డైలీ మార్కెట్కి సంబంధించిన, ఇండియన్ మార్కెట్కి సంబంధించిన నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, లెవెల్స్ అనేవి డైలీ మార్నింగ్ అనేది ప్రొవైడ్ చేస్తానండి 9 o'clockకి. దాంతోపాటు అడిషనల్గా కమోడిటీ మార్కెట్, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, వాటి యొక్క లెవెల్స్ కూడా దీంట్లో టెలిగ్రామ్ ఛానల్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. వీటి 3 links అనేవి నేను ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసి ఒకసారి జాయిన్ అనేది అవ్వండి, ఓకేనా. జాయిన్ అయిన తర్వాత మీకు డౌట్ ఉంటుంది, అరే మనము ఆన్లైన్లో పే చేస్తున్నాము, రేపటి రోజున క్లాసెస్ జరగకపోతే ఎట్లా అని ఒక డౌట్ ఉంటుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీకు వాట్సాప్లో లింక్ ఉన్నది కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ స్టూడెంట్ రివ్యూస్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది, వ్యూ స్టోరీస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టోరీస్ అనేవి ఎవ్రీ మంత్ బ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఇది ఏప్రిల్ బ్యాచ్ అండి. ఏప్రిల్ బ్యాచ్ తర్వాత ఇక్కడ చూడండి మార్చ్ బ్యాచ్ తర్వాత ఫిబ్రవరి బ్యాచ్. ఇవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే, మీరు ఆన్లైన్లో చూసి పే చేస్తున్నారు కదా అండి, ఒక క్లాస్ జరుగుతుందా జరగదా అన్న ఒక అపనమ్మకం అనేది ఉంటుంది. దానికోసం మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడానికి ఎవ్రీ మంత్ బ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ మీకు స్టోరీస్లో మెన్షన్ అనేది చేస్తాను, ఓకేనా. దానివల్ల మీకు ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ అడిషనల్గా మన క్లాసెస్ అటెండ్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదండి, విన్న స్టూడెంట్స్, మన క్లాసెస్ 1 monthకి విన్న వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా ఒకసారి వినండి, మీకు ప్లే చేస్తున్నాను. డాక్టర్ గౌతమ్ మాట్లాడుతున్నారు. మీ క్లాసెస్ అయితే ఫ్యాంటాస్టిక్ సార్, ఎందుకంటే ఐ హ్యావ్ రియల్లీ హ్యాడ్ ఎ గుడ్ ఒపీనియన్ ఆన్ ది క్లాసెస్. అండ్ మీరు చెప్పే స్టైల్ అనేది డైలీ వెరీ వెరీ మోటివేటింగ్ ఉంది సార్. ఐ హ్యావ్ అటెండెడ్ చాలా క్లాస్ అటెండ్ అయ్యాను అంటే యూట్యూబ్లో, అని బట్ యువర్ క్లాస్ అనేది నాకు ఇంట్రెస్టింగ్ అండి. ఎప్పుడు 9 exam ఎప్పుడు క్లాస్ వద్దాం అని వెయిట్ చేస్తూ ఉంటాను. లైక్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ, ఎందుకంటే మీ క్లాస్ చెప్పే విధానం ఉండలేదు సార్. అది ఒక స్టూడెంట్కి అన్ని రకాలుగా చెప్తున్నారు, నష్టం ఏంటి, లాభం ఏంటి. అంటే మేము చేయలేదు, ఇంత బిజీగా ఉన్నా కూడా మీరు హోంవర్క్ మీద ఎంకరేజ్ చేస్తున్నారు కదా, దట్ షోస్ యువర్ కమిట్మెంట్ టు ద వర్క్. అంటే మీరు మమ్మల్ని స్టూడెంట్ చేసి చాలా మోటివేట్ చేస్తున్నారు. హోంవర్క్ మీద ఫోకస్ అనేది హైలైట్స్ అవుతుంది. ఎందుకంటే ఎస్ మీరు చెప్పింది నిజమే, హోంవర్క్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే మార్కెట్ అనేది మిమ్మల్ని మార్కెట్లో ఉండనివ్వాలి. ఎందుకంటే కీప్ ఆన్ నేర్చుకుంటూ ఉండాలి, అట్ సేమ్ టైం మీరు ఇచ్చే స్కిల్స్ అనేది బాగా బెనిఫిట్ అండి. నేను అట్లా ఒకటి మాత్రం ప్లే చేశాను కదా అంటే, ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి రివ్యూస్ అనే ఉంటాయి, స్టూడెంట్ రివ్యూస్ అనే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అనేది అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు పాజిటివిటీగా చెప్తున్నారంటే, మన క్లాస్ అనేది కొంచెం వర్తీ అండి. ఎందుకంటే నేను వాళ్ళకి ఏదో అమౌంట్ పే చేసో మంచిగా చెప్పండి మన క్లాస్ గురించి అంటే చెప్పరు. ఎందుకంటే వాళ్ళు పే చేసుకున్నారు, అమౌంట్ పే చేసుకున్న తర్వాత వర్త్ అనేది లేదా అనుకోండి, మనది వేస్ట్ అనే చెప్తారు. మనది బాగుందంటే బాగుందన్నట్టే కదా అర్థం అండి. కాబట్టి కొంచెం నా ఎక్స్పీరియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, నా ఎక్స్ప్లెనేషన్కి రెస్పెక్ట్ ఇచ్చి చిన్న అమౌంట్ పే చేసుకొని మన క్లాస్లో జాయిన్ అవ్వండి అండి. జాయిన్ అవుతే స్టాక్ మార్కెట్ గురించి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సర్టిఫికేట్స్ ఏమున్నా అవసరం లేదు. మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాదనుకోండి, మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు సిస్టమ్ వాడడం రాదు శరత్ గారు అని మీరు అనుకున్నా కూడా ఏం పర్లేదండి. ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ జీరో నాలెడ్జ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా గోల్ ఏంటంటే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళను స్టాక్ మార్కెట్ త్రూ కొంచెం ప్రొఫెషనల్ ట్రేడర్స్ లెక్క తీర్చిదిద్దడమే నా గోల్ అండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒకటే చెప్తున్నానండి, మీకు 1% ఇంట్రెస్ట్ ఉంది ట్రేడింగ్ చేద్దాము, ప్రాఫిట్స్ ఏం చేద్దామని ఉంటే, నా సైడ్ నుంచి 99% ఎఫర్ట్ పెట్టి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్పిస్తానండి. ప్లస్ అడిషనల్ గా వేరే ట్రేడింగ్ క్లాసెస్ తో పోల్చుకుంటే మన దాంట్లో ఏంది బెనిఫిట్ అంటే, నేను ఏం చేస్తానంటే అండి, మీకు ఒక ట్రేడింగ్ ప్లాన్ అది ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేసి
ఎవ్రీ వీక్ ఎంత అచీవ్ చేయాలి, ఎవ్రీ మంత్ ఎంత అచీవ్ చేయాలి, ఎవ్రీ ఇయర్ ఎంత అచీవ్ చేయాలి పర్సంటేజ్ వైజ్ లో అనేది మీకు ఒక ప్లాన్ ఇస్తానండి. ఆ ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ని అచీవ్ చేపిస్తాను అనమాట. మీరు మనతో జర్నీ అనేది కంటిన్యూ చేస్తే మీకు ప్రతి ఒక్క ప్లాన్ ఇస్తాను. ఎగ్జాంపుల్ కి సేమ్ యాజ్ మీరు ఎక్కడికైనా జిమ్కి వెళ్ళారనుకోండి, జిమ్ ట్రైనర్ ఏం చేస్తాడు, మీకు ఇన్ని కేజెస్ ఎవ్రీ వీక్ ఇంత గెయిన్ అవుతారు, ఎవ్రీ మంత్ ఇంత గెయిన్ అవ్వాలని ఒక ప్లాన్ ఇస్తాడు కదండి, ఇచ్చి మనకు అచీవ్ చేసేలాగా చేస్తాడు. సేమ్ యాక్సిస్ ఇక్కడ కూడా నేను మీకు ఎవ్రీ వీక్ ప్లాన్, ఎవ్రీ మంత్ ప్లాన్ ఇచ్చి ఆ అమౌంట్, ఆ ప్రాఫిట్స్ అనేవి మీరు అచీవ్ అయ్యేలాగా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనం ట్రేడ్ చేద్దామండి. లేదు ఇంకేమైనా డౌట్ ఉన్నాయి, అసలు క్లాసెస్ ఏ టైంకి ఉంటాయి, ఇంకా ఏం అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్న డౌట్ మీకు ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఒకసారి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ హోప్ అండి మీరు ట్రేడింగ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ట్రేడింగ్లో స్కోప్ అనేది ఉందా లేదా అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ట్రేడింగ్ క్లాసెస్ కోర్సెస్ అంతా నచ్చింది, ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రొఫెషనల్ ట్రేడర్ అవుదాం అనుకుంటే మనం ఆన్లైన్ క్లాసెస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ అండి. జై హింద్.